డాక్టర్ గారు వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్ లో థ్రిల్ అనిపించదా? వక్షోజాలు చిన్నవిగా ఉన్నా పెద్దవిగా ఉన్నా సెక్స్ థ్రిల్ ఒకటేలాగా ఉంటుందండి. అంతేగాని వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్లో అంత థ్రిల్ ఉండదు, సెక్స్లో అంత ప్లెజర్ ఉండదు, స్త్రీ ఏమాత్రం ఎంజాయ్ చేయలేదు, పురుషుని కూడా ఎంజాయ్మెంట్ ఉండదు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే సెక్స్లో థ్రిల్ అనిపించడం అనేది అక్కడ కామనాలు బట్టి ఉంటుంది. వక్షోజాల కామనాలు ఎక్కడుంటాయి? ఆ వక్షోజాల చను మనల్లో ఉంటాయి, ఎక్కడో. ఇంకా తక్కిన పేరు అంటారా, శరీరం అన్ని చోట్ల ఎలా ఉంటాయి అక్కడ కూడా అలాగే మొత్తం శరీరం అంతా ఉన్నట్లుగానే అక్కడ కూడా కామనాలు ఉంటాయి. మళ్ళీ చర్మం ఏది వక్షోజాల మీద. కానీ అసలు ఎక్కువ కామనాళ్ళు బాగా థ్రిల్ అనిపించేది, సెక్స్ పరంగా మంచి ప్రేరణ కలిగించేది నిప్పిల్స్ అంటే చనుమొనలు. యోని శీర్షంలో ఎలాగైతే కామనాళ్ళు అత్యధిక శాతం ఉంటాయో ఆ రకంగానే వక్షోజాలలో ఆ చనుమొనల్లో ఉంటాయి. అక్కడ జస్ట్ భర్త చేత్తో ఇలా అన్న, నోట్లో పెట్టుకుని పెదాల రెండు మధ్య పెట్టుకుని కాస్త చప్పరించిన మధురమైన అనుభూతి కలుగుతుంది. అంటే ఇది మ్యాక్సిమం అనుమానం ఎక్కడున్నాయి? చనుమలున్నాయి. మరి ఆ వక్షోజాలు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఫ్లాట్గా ఉన్నా పెద్దగా ఉన్న తాటికి ఎంత ఉన్నా కూడా ఒకటే రకమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకని ఏది ఎంత ఉన్నా ఆ చనుమనలు మాత్రం ఒకటే పరిమాణంలో ఉంటాయి. అంచేత వక్షోజాలు చిన్నగా ఉన్న వాళ్ళల్లో సెక్స్ తృప్తి అంత ఉండదు, ఆ వక్షోజాలు తగినంత ప్రేరణ కలగదు అనుకుంటే పొరపాటు. చెప్తాం కదా, వక్షోజాలు ఫ్లాట్గా ఉన్నప్పుడు కూడా చనుమలని ప్రేరేపిస్తే చక్కని థ్రిల్ కలుగుతుంది. అంచేత సైజు ముఖ్యం కాదు, అక్కడ క్లైటోరిస్ ముఖ్యం. ఆ క్లైటోరిస్ తప్పులు ఉంటాయి, అంచేత చక్క మామూలుగా అనుభూతిగా కలుగుతుంది అన్నమాట. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.